హాయ్ హలో స్టూడెంట్స్, ఈరోజు మనం రియల్ నంబర్స్ ఎక్సైజ్ 1.1లోని థర్డ్ ప్రాబ్లమ్ని అయితే చూస్తున్నాం. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇక్కడ త్రీ ఇంటీజర్స్ని అయితే ఇచ్చాడు. వాటికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది కనుక్కోవాలి. అప్లయింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి మనం ఇక్కడైతే వీటికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అయితే కనుక్కుందాం. ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిని ఉపయోగించి కింది పూర్ణ సంఖ్యల కసాగు గసాబాను కనుగొనండి అన్నాడు. అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ వాటిని అయితే చూద్దాం. మనం ఫ్యాక్టర్స్ అనేవి తీసుకుందాం. 12ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 6 జార్, నెక్స్ట్ 2 3 జార్, అంటే 2 × 2 × 3గా రాసుకోవచ్చు. అంటే 2 స్క్వేర్ × 3. నెక్స్ట్ 15కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 15 అంటే 3 టేబుల్లో పోయింది కదా, 3 5 జార్, అంటే 3 × 5గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 21కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 7 జార్, 3 7 జార్ అంటే 3 × 7. ఇప్పుడు ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ అనేది కనుక్కుందాం. ఎల్సిఎం అంటే గ్రేటెస్ట్గా ఉన్న ఆల్ కామన్ ఫ్యాక్టర్స్ని అయితే తీసుకుందాం. ఇక్కడ 2 స్క్వేర్ × 3 × 5 × 7. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఉన్నవి లీస్ట్ పవర్లో ఉన్నవి తీసుకోవాలి. ఇక్కడ కామన్గా ఏమేమి ఉన్నాయి, 3 ఒక్కటే కదా ఉంది ఇక్కడ ఇందులో. సో మనకి 3 అనేది హెచ్సిఎఫ్ అయింది. ఇదైతే ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లమ్ అయితే చూద్దాం. 17, 23 అండ్ 29. ఈ ప్రాబ్లంలో మొత్తం మనకి ప్రైమ్ నెంబర్సే ఇచ్చాడు. ఇక్కడ 17 అంటే 17 అనేది 1 టేబుల్లో తప్ప ఇంకే టేబుల్లో పోదు. నెక్స్ట్ 23 కూడా అంతే. నెక్స్ట్ 29 కూడా ఒక ప్రైమ్ నెంబరే. కాబట్టి వీటిని ఎలా రాసుకుందామంటే 17 అంటే 17 × 1గా రాసుకుందాం. నెక్స్ట్ 23ని ఎలా రాసుకోవచ్చు, 23 × 1. నెక్స్ట్ 29ని 29 × 1గా రాసుకుందాం. ఇప్పుడు మనకి ఎల్సిఎం ఏమైంది, ఈ మూడు నెంబర్స్ అంటే 17 × 23 × 29. హెచ్సిఎఫ్ అంటే ఓన్లీ 1 కామన్గా ఉంది కాబట్టి మనం 1నే తీసుకుంటాం. ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఇస్తే మనకి హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు 1నే వస్తుంది. సో ఇక్కడ మనం ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ 1139 అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 8, 9 అండ్ 25 ఇచ్చాడు. 8ని ఎలా రాసుకోవచ్చు, 8ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 4 జార్, 4ని 2 2 జార్గా రాసుకోవచ్చు. అంటే 2 × 2 × 2 దట్ ఈస్ ఈక్వల్ టు 2 క్యూబ్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 9ని ఎలా రాసుకోవచ్చు, 3 3 జార్, అంటే 3 × 3 అంటే 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 25ని 25 5 5 జార్ 25 అంటే 5 × 5 దట్స్ ఈక్వల్ టు 5 స్క్వేర్. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం అంటే 2 క్యూబ్ × 3 స్క్వేర్ × 5 స్క్వేర్. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే సో ఇక్కడ ఎల్సిఎం 2 క్యూబ్ × 3 స్క్వేర్ × 5 స్క్వేర్గా రాసుకున్నాం. అంటే ఇక్కడ మొత్తం మనకి ఎంత వచ్చింది, మల్టిప్లికేషన్ చేస్తే 1800 వస్తుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ అనేవి ఏమీ లేవు కాబట్టి మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కాబట్టి మనకి హెచ్సిఎఫ్ అనేది 1 వచ్చింది అన్నమాట. ఇంతటితో మన థర్డ్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది.